రివ్యూ ఆఫ్ మెకానిక్ రాకీ. మాస్క్ దాస్ విశ్వక్సేన్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఈ నవంబర్ 22న 2:33 రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ మెకానిక్ రాకీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మెకానిక్ రాకీ మూవీని ఓటీటీలో చూసిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చింది గైస్. థియేటర్స్‌లో ఎలా అనిపించిందో నాకు తెలీదు గానీ, ఓటీటీలో మాత్రం మంచి ఎక్స్‌పీరియన్స్‌నిస్తుంది. స్టోరీ గురించి చెప్పాలంటే బీటెక్ చదువు సగంలో ఆపేసిన హీరో విశ్వక్సేన్ తన తండ్రి కార్ గ్యారేజ్‌లో పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో హీరో దగ్గరకు కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి హీరోయిన్‌లైన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ గారు ఎందుకు వచ్చారు? ఇంతలో గ్యారేజ్‌కి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? హీరో తన తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడా లేదా అనేది మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ముందుగా మూవీ మంచి కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్ జోనర్ చెందినది కావటం నాకు బాగా నచ్చిన విషయం. ఇలాంటి మూవీలో స్టోరీకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మూవీ చూస్తున్నప్పుడు మనకు బోర్ కొట్టనివ్వకుండా మూవీ రన్ అవుతే సరిపోతుంది. ఆ విషయంలో ఈ మెకానిక్ రాకీ బాగానే ఇంప్రెస్ చేసింది. చూస్తున్న మనల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. మూవీ స్టార్టింగ్‌లో కొంచెం బోర్‌గా ఉన్న మూవీ రన్ అయ్యే కొద్దీ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్, బైవార్ష, విశ్వక్సేన్ మధ్య వచ్చేసి కామెడీ సీన్స్, సీనియర్ నరేష్ గారు, విశ్వక్సేన్ మధ్య వచ్చే సీన్స్ బాగా నవ్విస్తాయి. క్లైమాక్స్ రివీల్ అయ్యే ట్విస్ట్ అదిరిపోతుంది. ఈ రివీల్ అయ్యే ట్విస్ట్ ద్వారా డైరెక్ట్ ఆడియన్స్‌కి చెప్పాలనుకున్న క్లియర్ కాన్సెప్ట్ కూడా రివీల్ అవుతుంది. ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ కూడా క్లైమాక్స్‌లోనే ఉండటం విశేషం. డైరెక్టర్ రవితేజ ముల్లపూడి తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. కానీ దాన్ని స్క్రీన్ మీద చూపించడంలో ఆయన 65% మాత్రమే సక్సెస్ అయ్యారని చెప్పాలి. హీరోగా చేసిన భాస్కర్ దాస్ విశ్వక్సేన్ గారు మెకానిక్ రాకీ క్యారెక్టర్‌లో ఇరగదీశారని చెప్పాలి. కామెడీ పంచువాలిటీ మెయింటెనెన్స్ చేస్తూ యాక్షన్ సీన్స్‌లో తన మార్క్ ఫైట్స్‌తో తన క్యారెక్టర్స్‌కి 100% జస్టిఫై చేశాడు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్స్‌లో ఎన్టీఆర్ గారి మేనరిజాన్ని దింపేశాడంతే. చూడ్డానికి చాలా వరకు ఎన్టీఆర్ గారు కనిపిస్తున్నట్టు అనిపించాయి సీన్స్. ఇంకా హీరోయిన్‌గా చేసిన మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ గారు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగిలిన యాక్టర్స్ అయిన సునీల్ గారు, నరేష్ గారు, హైపరాది, వైవర్ష తమ క్యారెక్టర్స్‌తో మంచి కామెడీని జనరేట్ చేశారు. మూవీలో సినిమా ఫోటోగ్రఫీ బాగుంది. మూవీలో చూపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బీజీఎం పర్వాలేదనే స్థాయిలో మాత్రమే ఉంది. ఇంక మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మూవీ స్టార్టింగ్ కొంచెం బోర్‌గా స్టార్ట్ అవ్వటం, ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉండటం, డైరెక్టర్ రవితేజ గారి డైరెక్షన్ విషయంలో ఫస్ట్ హాఫ్‌ని వీక్‌గానే డైరెక్షన్ చేశారని అనిపించింది. మూవీలో సరైన సాంగ్స్ లేకపోవటం, సాంగ్‌లు వచ్చే పద్ధతి కూడా సరిగ్గా సందర్భానికి రాకపోవటం, మూవీలో సరైన ఫిల్ నిజం లేకపోవటం, ఇవన్నీ మైనస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా ఈ మెకానిక్ రాకీ మూవీ ఓటీటీలో చూస్తే మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. కొన్ని మైనస్‌లు ఉన్నా టీవీలో చూస్తున్నప్పుడు అవేమీ పెద్దగా మనకు కనిపించవు. అలాగే మూవీలో ఎలాంటి అశ్లీలత, పదజాలాలు లేవు కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూడండి. మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. ఈ మూవీకి మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3.25 ఔట్ ఆఫ్ 5. రివ్యూ నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. జై హింద్.